హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటానికి చెప్తా. ఈరోజు వీడియోలో ఒక సూపర్ డూపర్ ఇయర్ రింగ్స్ డిఐవైతో వచ్చేసాను. ఇవి ప్యూర్లీ హ్యాండ్మేడ్ అండి, నేనే చేశాను. కానీ అచ్చం కొన్నట్టుగానే ఉన్నాయి కదా. ఇవి మీషోలో కొందామని చూశాను. 300 అలా 250 అరౌండ్ అలా ఉన్నాయి. ఎందుకు, మన దగ్గర మెటీరియల్ ఉంది కదా, మనమే చేద్దాం కదా అని నా బర్త్డే కోసం నేను చేసుకున్నాను అనమాట, మ్యాచింగ్ డ్రెస్ కోసం. ఫుల్ మేకింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. చూసి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. చాలా ఈజీగానే ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దీనికి మనకు కావాల్సిన మెటీరియల్ చూద్దామండి. ఆ పింక్ కుందన్స్, వైట్ కుందన్స్ ఇగ్నోర్ చేసేయండి. ఫస్ట్ వేరే మోడల్ చేద్దామని అవి తీసుకున్నాను. ఈ గ్లాస్ కుందన్స్ నేను స్క్వేర్, ట్రయాంగిల్, అలాగే డ్రాప్ షేప్డ్, రౌండ్ షేప్డ్ కుందన్స్ సైజెస్ వైజ్ తీసుకున్నానండి. లారియల్ బీడ్స్ ఏమో హ్యాంగింగ్స్ కోసం, అలాగే ఐ పిన్స్, హెడ్ పిన్స్ కూడా తీసుకున్నాను. ఇది మనకి మగ్గం వర్క్ థ్రెడ్ అండి. ఇది మీటర్ 15 రూపీస్కి అలా దొరుకుతుంది బయట షాప్స్లో. బేకింగ్ షీట్ తీసుకున్నాను, అదే ఓవెన్ షీట్. షేప్ కోసం మనం బయట కింద హ్యాంగింగ్ షేప్ కోసం నేను నెయిల్ పాలిష్ది యూస్ చేసుకున్నానండి. ఆ షేప్ కోసం ఎలా ఎగ్జాక్ట్గా ఎంత థ్రెడ్ అవసరం అవుతుంది అని. నెక్స్ట్ ఏమో కింద బీడ్స్ హ్యాంగింగ్ కోసం నాది ఆరెంజ్ కలర్ డ్రెస్. బీడ్స్ కొనే టైం లేక, వెళ్ళే షాప్కి టైం లేక నా దగ్గర క్లిప్ ఉంటే ఆ క్లిప్ని యూజ్ చేసుకున్నాను. ఆ స్టడ్ కోసం డైమండ్ షేప్డ్ కుందన్స్ అనేవి నేను తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఒక ఇయర్ రింగ్ అనేది నేను ప్రిపేర్ చేశానండి. సేమ్ అలాగే మనం ప్రిపేర్ చేసుకోవడమే ఇంకొకటి కూడా. వీడియో ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది మనం ఇయర్ రింగ్స్ అనేవి ప్రిపేర్ చేయడం. ఎటొచ్చి మనకి ఒక క్లియర్ విజిబుల్ ఐడియా ఉండాలన్నమాట. మనం ఏం చేస్తున్నాము, మన అవుట్పుట్ ఎలా ఉంటుంది, దానికోసం మనం ఏం కుందన్స్ యూజ్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది అనుకుంటే చాలా ఈజీ. నేను ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకోటి చూపిస్తున్నాను. ఎలాంటి ఎక్కడైనా ఏ డౌట్ వచ్చినా కూడా నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. స్టడ్ ప్రిపేర్ చేసుకున్నాక ఆ లాకెట్లో ఎంటీగా ఉంది కదండి, అలా లేకుండా ఏదైనా ఒక చిన్న లాకెట్ అనేది హ్యాంగ్ అయితే బాగుంటుందని నేను ఆరెంజ్ కలర్ స్క్వేర్ కుందని యూజ్ చేసి దాని చుట్టూ పర్ల్ చైన్ ఉంటుంది కదా, అది అటాచ్ చేసి ఒక చిన్న లాకెట్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. దీని నెక్స్ట్ ఆ లాకెట్ ప్రిపేర్ చేసుకోవడానికి మగ్గం వర్క్ థ్రెడ్ మనకి హ్యాంగ్ అవ్వడం కోసం నా దగ్గర వైర్ ఉందండి, గోల్డ్ వైర్ ఉంది. దాన్ని ఒకసారి ఆ షేప్ లాగా పెట్టుకుని దాని మీద నేను మగ్గం వర్క్ థ్రెడ్ అనేది అటాచ్ చేశాను. లోపల దాని చుట్టూ స్టోన్ చైన్ అనేది కూడా అటాచ్ చేశాను. ఆ కుందన్స్ అన్నీ కూడా చూసారా, బిఫోర్ ప్రిపేర్ చేసిన ఇయర్ రింగ్ లాగానే మనం సేమ్ అటాచ్ చేసేసుకోవడమే. దీని నెక్స్ట్ మనం హ్యాంగింగ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను క్లియర్గా చూపించానండి.
చూసారు కదండి మేకింగ్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ నేను ట్రై చేయలేను అనుకుంటే ఫస్ట్ ఏదైనా చిన్న దాంతో ట్రై చేయండి. మన ఛానల్లో హ్యాండ్మేడ్ జ్యువెలరీ ప్లేలిస్ట్ ఉంటుంది, చిన్న చిన్నవి కూడా ఉంటాయి. బిగినర్స్ అయితే అవి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇవి ట్రై చేయండి. ఇవి చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్నాయండి డ్రెస్ మీద. అలాగే మనకి లైట్ వెయిట్ కూడా అన్నమాట. తప్పకుండా మీరు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరేం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసి ఉంచుకుంటే నేను పెట్టిన వీడియోల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.